నమస్తే నవ్వు ఎటున్నారు బాగున్నారా అంతా ప్రజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మేనియా బాగా నడుస్తుంది. అయితే దేవర మూవీకి చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. మూవీ రిలీజ్ అవ్వకుండానే చాలా నెగిటివిటీకి అండ్ ట్రోలింగ్కి గురైంది. ఇతర హీరోల అభిమానులు వాళ్ళ అభిమాన హీరోలు సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఎవడన్నా సినిమా బాగోలేదన్నా కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా సరే వాళ్ళల్లో నుంచి ఒక ఫిలాసఫర్ బయటకు వస్తాడు. అంటే వేదాలు పురాణాలు చెప్తాడు, మానవత్వం గురించి కూడా మాట్లాడతాడు. రేయ్ ఇది మన తెలుగు సినిమారా, మనకు మనమే సపోర్ట్ చేసుకోకపోతే ఎలా, మీరు మనుషులేనా, మానవత్వం లేదా మీకు అని ఏదేదో చెప్తాడు. అయితే ఇతర హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు కామ్గా ఉంటాడంటే ఉండడు, భూతద్దం పెట్టి మరీ దానిలో లోపాలు వెతుకుతాడు. అవసరమైతే టెలిస్కోప్ సాయం కూడా తీసుకుంటాడు. దానిలో ఉన్న బొక్కలన్నీ చూసి విపరీతంగా ట్రోల్ చేస్తాడు. సినిమాకు చేయాల్సిన డ్యామేజ్ అంతా చేస్తాడు. ఇప్పుడు దేవర మూవీ విషయంలో సేమ్ అదే జరిగింది. జరగాల్సిన నష్టం కంటే ఎక్కువే జరిగింది. అసలు దేవర మూవీకి జరిగిన అన్యాయం అన్న నష్టం గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేం, అంత నష్టం జరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా రేంజ్లో ఒక 800-1000 కోట్ల బొమ్మ పడాల్సింది. కానీ బ్యాడ్ లక్, ఏం చేద్దాం. దేవర మూవీకి చేయాల్సిన డ్యామేజ్ అండ్ విపరీతమైన ట్రోలింగ్ చేసి సినిమాని సంకనాకించారు. సినిమా అయితే హిట్ అవుతుంది, పని కట్టుకొని పనులు మానుకొని మరి దేవర మూవీని ట్రోల్ చేశారు, విమర్శించారు. ఎస్, సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ అదే సినిమాలో లోపాల కంటే పాజిటివ్స్ ఇంకా చాలా ఉన్నాయి. నిజంగా పాజిటివ్స్ గురించి కొంచెమైనా మాట్లాడుంటే ఈరోజు దేవర మూవీ రిజల్ట్ ఇంకోలా ఉండేది. కానీ ఏం చేద్దాం, బ్యాడ్ లక్. జరగాల్సిన డ్యామేజ్ అయితే మొత్తం జరిగింది. ఇప్పుడు దేవర మూవీకి డే 1 నుంచి ఇప్పటి వరకు వస్తున్న ప్రతి రూపాయి కూడా ఎన్టీఆర్ వల్లే, అతని స్టార్డమ్ వల్లే. అతను నెగిటివిటీని అండ్ ట్రోలింగ్ని మించి అతని యొక్క స్టార్డమ్ని చూపించి కలెక్షన్లో వరద పారిస్తున్నాడు. మంచిగా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో రచ్చ ఫేక్ కలెక్షన్స్ అంటూ. అసలు సలార్ కలెక్షన్స్ని బీట్ చేసినట్టు, ఆ కల్కి మూవీకి దగ్గరగా వెళ్ళినట్లు ఎలా పోస్టర్స్ వేసుకుంటారు, ఇవన్నీ ఫేక్ కలెక్షన్స్. సినిమాకి అన్ని కలెక్షన్ రాలేదని మళ్ళీ ఇంకో రచ్చ మొదలెట్టారు. దేవర మూవీకి వస్తున్నవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు కదా, నిజం చెప్పాలంటే అవి నిజంగానే ఫేక్ కలెక్షన్స్. ఆ మాటకు వస్తే సలార్వి కూడా ఫేక్ కలెక్షన్స్. ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రతి హీరో సినిమాకు వచ్చే డే 1 కలెక్షన్స్ అన్నీ కూడా ఫేకే. నిజం చెప్తున్నాను, ప్రతి హీరో సినిమాకు వచ్చే కలెక్షన్స్ అన్నీ కూడా 100%, 100% అన్నీ కూడా ఫేక్ కలెక్షన్సే. దేవర మూవీకి డే 1 172 కోట్ల గ్రాస్ వసూలైనట్లు మూవీ మేకర్స్ అఫీషియల్గా ఒక పోస్ట్ అనేది రిలీజ్ చేశారు. యాక్చువల్గా దేవరకు వచ్చిన మొత్తం గ్రాస్ వచ్చేసి 145 కోట్లు. అలాగే సలార్కి కూడా డే 1 188, 190 కోట్ల పోస్టర్ ఏమో వేశారు. కానీ కరెక్ట్ ఫిగర్ అయితే 158 కోట్లు. సలార్కి డే 1 వసూలైన గ్రాస్ 158 కోట్లు. మరి ఎందుకు ఇలా చేస్తున్నారంటే అవన్నీ బిజినెస్ సూత్రాలు. ఈ సినిమా మీద హైప్ తీసుకురావడానికి, ఏ సినిమా మీద అయినా సరే ఒక హైప్ తీసుకురావడానికి వాళ్ళు ఇలా చేస్తారు. ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ చేసే గిమ్మిక్లు అన్నమాట ఇవన్నీ. విడుదలైన ప్రతి స్టార్ హీరో సినిమాకి డే 1 వచ్చిన గ్రాస్కి ఆ హైర్స్ అండ్ జిఎస్టీ యాడ్ చేస్తారు. దానివల్ల డే 1 ఎక్కువ ఫిగర్ మనకు కనపడుతుంది. అంటే మూవీ ఫైనల్ రన్ అయ్యే వరకు ఈ హైర్స్ అండ్ జిఎస్టీ అలాగే ఉంటుంది. ఫైనల్ రన్ పూర్తయిన తర్వాత అవి తీసేసి ఒరిజినల్ గ్రాస్ చూపిస్తారు. అయినా దేవరకు వచ్చిన ఈ 145 కోట్ల గ్రాస్ చిన్న అమౌంట్ ఏం కాదు. ఇంత నెగిటివిటీలో ట్రోలింగ్లో 145 కోట్ల గ్రాస్ అంటే మామూలు విషయం కాదు. అయినా అవన్నీ డిస్ట్రిబ్యూటర్ల సమస్యలు, మనకెందుకు. ఇకపోతే దేవర మూవీ చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంది. ముఖ్యంగా ఓవర్సీస్లో 2 రోజులకే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని ప్రాఫిట్స్ కూడా తీసుకుంటున్నారు. చాలా చోట్ల 1-2 రోజుల్లో మొత్తం బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. హిట్ మాత్రం కన్ఫర్మ్. ఇక ఎంతవరకు ప్రాఫిట్స్ తీసుకుంటారన్నది వేరే విషయం, మనకైతే దాని గురించి మనం చెప్పలేం. మొత్తానికైతే ఖచ్చితంగా దేవర మూవీ అయితే 1-2 రోజుల్లో హిట్ కన్ఫర్మ్. పూర్తి కలెక్షన్ల వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కొంచెం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఫ్రీ, లైక్ కూడా.